కడప వేదికగా మహానాడులో అనేక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది తెలుగుదేశం పార్టీ. దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మనతో పాటు మంత్రి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. సో ఈ మహానాడు ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా డయాస్ మీద ఫ్రంట్ రోలో కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మహానాడు చిన్నప్పటి నుంచి నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పటి నుంచి కూడా అటెండ్ అవుతూ ఉన్నామండి. అవి అయ్యేటప్పుడల్లా కూడా కార్యకర్తలందరూ సరదాగా వచ్చి ఒక మంచి గ్యాదరింగ్గా వచ్చి ఒక 2 days 3 days పర్సనల్ పనులు పక్కన పెట్టుకొని అందరూ కూడా అటెండ్ అయ్యి ఒక ట్రైనింగ్ సెషన్ ఎలాగైతే అటెండ్ అవుతామో పార్టీ తాలూకా ఉద్దేశాలు ఒక మంచి లెర్నింగ్తో ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు. సో అలాంటి లెర్నింగ్ ఈరోజు నేను ఒక మంత్రి స్థాయిగా ఈరోజు డయాస్ మీద కూర్చొని నేను కూడా ప్రతి నిమిషం కూడా ఎంజాయ్ చేస్తున్నాను. మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి మంత్రి, ఈ హోదాలో కడప వేదికగా మహానాడు ఎంత స్పెషల్ అంటే ఏం చెప్తారు? అంటే చాలామంది కడప వేదికగా సభ నిర్వహించడానికి చాలా అపోహలు ఉన్నాయి, సక్సెస్ అవుతుందా లేదా అని. బట్ నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఈరోజు ఇక్కడ అకామిడేషన్ అంతంత మాత్రమే ఉంటుంది. ఇంత పెద్ద లార్జ్ గ్యాదరింగ్ ఇక్కడ అకామిడేట్ చేయడానికి కూడా తగిన ఫెసిలిటీస్ లేవు. ఈరోజు కార్యకర్తలు 100 కిలోమీటర్ దూరంలో అకామిడేషన్ ఇచ్చినా వాళ్ళు ఉండడానికి రెడీగా ఉన్నారు, వచ్చి అక్కడ స్టే చేసి అటెండ్ అయ్యారు. అంతేకాకుండా నాకు మరీ పాజిటివ్ ఫ్యాక్టర్ ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సపోర్ట్, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజానికం అందరూ కూడా వాళ్ళకి తెలియని అంటే ఫ్రెండ్ అయినా కూడా వాళ్ళు ఇంట్లో అకామిడేట్ చేసుకుని మహానాడుకు వస్తున్నాడు అనగానే వాళ్ళ ఇంట్లో అకామిడేట్ చేసుకొని వాళ్ళు మహానాడు అటెండ్ అయ్యి చేసినటువంటి సహకారం కూడా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈరోజు పార్టీలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి వస్తే ఇక్కడ లోకల్ పీపుల్ అందరూ కూడా స్వాగతించారంటే కూడా అది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్ అని భావిస్తున్నారు. ఇప్పుడు కడప అనగానే ఒక రకమైన ఖచ్చితంగా ఒక టెన్షన్ ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. సరే, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పులివెందుల్లో కావచ్చు, కడపలో కావచ్చు, తెలుగుదేశం వర్సెస్ వైసీపీ చిన్న చిన్న కొట్లాటలు జరుగుతున్నాయి. ముఖ్యంగా జెండాలు కట్టినప్పుడు కావచ్చు, వైఎస్ఆర్ విగ్రహానికి కట్టినప్పుడు కావచ్చు. మీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పారు అసలుకి ఆ విగ్రహాలు పెట్టడానికి అనుమతి ఉందా అంటూ. సో ఎంతవరకు దారి తీస్తున్నాయి, దీన్ని ఏమంటారు? మరి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కడప వేదిక ఇంత భారీగా సక్సెస్ఫుల్గా అవుతుందని కూడా వాళ్ళు ఊహించలేదు. సో ఎవరో చిన్న చేస్తుంటారు, దాన్ని పెద్దగా పట్టించుకోకర్లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నం వల్ల వాళ్ళకి తాత్కాలికమైన సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికే తప్పించి ప్రజల్లో తెలుగుదేశం వైపు ఉన్నారు, ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపు నడుస్తున్నారు. సో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఆ జెండాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేసే చిన్న డిస్కరేజ్మెంట్ చేసే ప్రయత్నం అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కడపలో పెట్టడం గొప్ప కాదు మహానాడు, ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకున్నప్పుడే గొప్ప అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్తారు దానికి? 1 year గవర్నమెంట్ కావస్తుంది. 1 year గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వం ఎన్ని సక్సెస్ చేసింది, వాళ్ళు చేసినటువంటి పరిపాలనలో 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం తీసుకుందాము, వాళ్ళు ఏం చేశారో చెప్పమనండి. మొదటి సంవత్సరం వాళ్ళు చేసేటప్పుడు అసలు ఏమీ చేయలేకపోయారు, ఎటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయలేకపోయారు. వాళ్ళు ప్రామిస్ చేసిన ఎలక్షన్ ప్రామిసెస్ కూడా 1 or 2 చేయగలిగారు. ఈరోజు మోర్ దాన్ 50% ఎలక్షన్ ప్రామిస్ చేశాము. కొన్ని లాంగ్ పెండింగ్ ఇష్యూస్ సాల్వ్ చేసాం. గవర్నెన్స్ వచ్చిన తర్వాత లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అవన్నీ సార్ట్అవుట్ చేయడం జరిగింది. మరి అంతేకాకుండా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా ప్రభుత్వం నిర్ణయించుకోగలిగింది. విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాము, ఏ రకంగా పరిపాలన వెళ్ళాలి, ఏ రకంగా మనం ముందుకు పోవాలనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకోవడం అంటే 1 yearలో ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారని భావిస్తున్నారు. అతి చిన్న వయసులో మీరు మంత్రి అయ్యే అవకాశం వచ్చింది, 1 year వస్తుంది. మీ శాఖ పైన మీకు పూర్తిగా పట్టు సాధించారా? మీ శాఖ పరంగా మీరు సాధించిన విజయాలు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ రిలేషన్స్, ఈ కాంబినేషన్ అనేది ఏ రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్లు పెద్ద ఆలోచనతో ఈరోజు నాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు 1 family 1 entrepreneur అనే కాన్సెప్టు ఈ శాఖ ద్వారా ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు మనం కార్యాచరణ చేయాలి. ఎంప్లాయ్మెంట్ అనేది ఇండస్ట్రీస్ వస్తాయి, వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసి పెట్టేదానికి 2-3 years టైం పడుతుంది. అప్పటి వరకు ఉన్న ప్రజానికానికి, యువతకి ఒక మంచి సపోర్ట్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున ఎంఎస్ఎంఈ పార్క్స్ అవ్వచ్చు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ అవ్వచ్చు, లేకపోతే లైవ్లీహుడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ద్వారా చాలామందికి యువకులకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇన్సెంటివైజ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా సెర్ప్ డిపార్ట్మెంట్లో కూడా మహిళా సంఘాలకు కూడా చాలా మంచి సపోర్ట్ ఈరోజు డిపార్ట్మెంట్ కలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ తీసుకొని వాళ్ళు ఏం చేయగలుగుతారు, మీరు ఏం చేస్తే మీ
మీ ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతుంది, సోషల్ స్టేజ్ పెరుగుతుంది అన్న దాని మీద మేము సర్వే చేసుకొని వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వ్యవస్థ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్స్లో కూడా మనం ఎక్కువ శాతం ఎన్ఆర్ఎస్ని కూడా కనెక్ట్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ మెకానిజం ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడం, అదేవిధంగా వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవ్వచ్చు, వాళ్ళైనా పార్టిసిపేట్ చేయగలిగితే వాళ్ళకు కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా మహానాడు వేదికగా లోకేష్ గారికి ఒక కీలక బాధ్యతలు ఇవ్వాలి అని కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. మీ మాట ఏంటి మరి? అందరితో పాటు కూడా మాది ఒక కోరిక. సో మనందరం కూడా వేచి ఉంచాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా విశాఖ అభివృద్ధే మా లక్ష్యం, ఖచ్చితంగా చేసి చూపిస్తామంటున్నారు. దానికి కట్టుబడి ఉన్నారా? ఎప్పటికి వల్ల ఒక రూట్ మ్యాప్ వచ్చే అవకాశం ఉంది? మీ టర్మ్లో విశాఖని మరింత ముందుకు చూడగలమా? సో ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే మా యువ నాయకులు లోకేష్ గారు కూడా ఆర్సెనల్ మెటల్ అవ్వచ్చు, లేకపోతే ఎన్టీపీసీ ప్రాజెక్ట్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి అవ్వచ్చు, అలాగే ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళంలో మూలపేటలో కూడా ఒక డ్రగ్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ, పెట్రోలియం ఇండస్ట్రీకి కూడా స్వాగతం పలుకుతూ, విజయనగరంలో కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ను వేగవంతం చేస్తూ, ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ, స్టీల్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మాకున్నటువంటి ఎక్సర్సైజ్లో ఉన్నాయి. సో దానికి కావాల్సినటువంటి అప్రూవల్ వ్యవస్థ, వాళ్ళు మోటివేషన్, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఉత్తరాంధ్రకి అభివృద్ధి పట్ల మా యువ నాయకులకి చాలా ఆలోచన ఉంది. స్పెషల్గా ఐటీఐ పార్క్లో ఈరోజు ఐటీ కూడా ఈరోజు పెద్ద పెద్ద ఇండస్ట్రీ కంపెనీస్ని కూడా వైజాగ్ కేంద్రంగా తీసుకొచ్చి వాళ్ళని అక్కడ పెట్టమని చెప్పడం జరుగుతుంది. మనం దావోస్లో కూడా ఒక మంచి నిర్ణయాలు జరిగాయి. కాకపోతే ఆ నిర్ణయాలు ఇప్పుడు లిక్విడేట్ అవ్వడానికి కూడా కొంత టైం కావాలి. దానికి కూడా మనందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. సో ఇది మంత్రి యొక్క అభిప్రాయం. చూస్తున్నానండి యూటీవీ.